సార్ ఇప్పుడు మీరు ఎన్ఆర్ అడ్వకేట్ సార్, ఎక్కువ ఎన్ఆర్ఐ కేసులు ఎక్కువ చేస్తుంటారు. ఇప్పుడు బయాస్ అన్నయ్య యాదవ్ పైన లుకౌట్ నోటీసులు జారీ చేస్తారు. అసలు లుకౌట్ నోటీస్ అంటే ఏంటి, ఎందుకు అవి జారీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఎవరికన్నా? అంటే బయాస్ అన్నయ్య యాదవ్ అని కాదు, ఆయన కూడా మనకి తమ్ముడే. అప్పుడు అంత పోయిన నెల మాట్లాడాడు, పోయిన నెల ఎక్కడ వెళ్తాం, పోయిన నెల ఎప్పుడో అంత ముందు ఏదో సరే ఎప్పుడో ఇది కేసు కాకమునుపు ఎప్పుడో ఒక 2 months బ్యాక్ ఎప్పుడో సరదాగా మాట్లాడతాం ఏదో, మళ్ళీ కమ్యూనికేషన్ లేదు, కట్ అయిపోయింది, మరి ఎటు వేడు తెలియదు. అయితే అప్పుడు యాక్చువల్గా ఎల్ఓసి అంటే లుక్అవుట్ సర్కిల్ అంటారు. లుక్అవుట్ సర్కిల్ అంటారు. లుక్అవుట్ సర్కిల్ అంటే ఎవరైనా సరే భారతదేశంలో నేరం చేసి విదేశాలకు వెళ్ళిపోయినప్పుడు ఏంటి అతని పైన లుక్అవుట్ సర్కిల్ అనేది నమోదు చేస్తారు. ఏంటి దాని ద్వారా ఏమవుతుందంటే అతను కనుక ఇండియాకి వచ్చినప్పుడు అతను అరెస్ట్ చేస్తారు. అది ఈయననే కాదు, ఇతననే కాదు, ఎవరైనా సరే. ఇప్పుడు మన ఎన్ఆర్ఐలు బోల్డ్ కేసులు చేస్తుంటాం, ఎన్ఆర్ఐ కేసులు రోజు మాకు వస్తూనే ఉంటాయి. 498A పెడుతుంటారు, చెప్తున్నా అక్కడ ఉంటారు, ఇక్కడ కంప్లైంట్ ఇస్తారు, వాళ్ళ మీద ఎల్ఓసి ఇష్యూలు అవుతుంటాయి. ఈ లుక్అవుట్ సర్కిల్ ఏదైతే ఎల్ఓసి ఇష్యూ అయినప్పుడు వాళ్ళు విదేశాలకు వచ్చినప్పుడు మాత్రమే అకౌంట్ అరెస్ట్ చేయరు, కానీ విదేశాలకు వచ్చినప్పుడు ఆ ఎయిర్పోర్ట్లో వాళ్ళని అదుపులో తీసుకుంటారు. తీసుకున్న తర్వాత మళ్ళీ జైలుకి తీసుకెళ్ళటం, బెయిల్, అవి రెగ్యులర్ ప్రొసీజర్ ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఎల్ఓసి అనేది ఏదైతే ఉందో లుక్అవుట్ సర్కిల్ ఏదైతే విదేశాల్లో ఉన్న వ్యక్తులు ఎవరిపైన పెట్టినప్పుడు మీరు దాని గురించి ఏం భయపడాల్సిన అవసరం లేదు. మామూలుగా అయితే దాన్ని హైకోర్టులో రిట్ వేసుకొని మనం పర్మిషన్ తీసుకొని మేము తీసుకొని వస్తాం. లేదు కనుక ఏదైనా బెయిల్ కనుక కావాలంటే యాంటిసిపేటర్ బెయిల్ మూవ్ చేసుకొని ఆ యాంటిసిపేటర్ బెయిల్ తీసుకొని వచ్చి అతన్ని రమ్మని చెప్తాం అనమాట, ఎయిర్పోర్ట్లో తీసుకురావచ్చు. సో దానికి ఆనరబుల్ కోర్టు వారు దానికి ఇస్తారు, దానికి పర్మిషన్ ఇస్తారు. దానికి కొన్ని షరతులు ఉంటాయి, ఆ షరతులు మనం కట్టుకుంటే అగ్రీ చేసి సరిపోతుంది. సో యాంటిసిపేటర్ కూడా వేసుకోవచ్చు. కాబట్టి ఈయననే కాదు, ఎవరైనా కూడా ఇప్పుడు ఒక వ్యక్తి నేరం చేసి విదేశాలకు వెళ్ళిపోయారు అనుకోండి, ఎల్ఓసి ఇష్యూ చేస్తారు, కామన్గా పోలీసు వాళ్ళు దాన్ని చేస్తారు. మరి ఈ కేసులన్నీ ఎలా తేలుతాయనేది చూడాలి. ఎందుకంటే ఇప్పుడు వరకు కూడా మరి ప్రాసెస్లోనే ఉన్నాయి, అన్ని ప్రాసెస్లో 1 by 1 నడుస్తూ ఉన్నాయి. కొన్ని కేసులు ఏమో హైకోర్టులో కొన్ని పెండింగ్ ఉన్నట్టు ఉన్నాయి. ఇవన్నీ కూడా తేలడానికి కొంత సమయం పడుతుంది. కాకపోతే ఏంటంటే ప్రజల్లో అవేర్నెస్ రావాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎన్ని మొత్తుకున్నా కూడా వస్తాయి. ఇప్పుడు మీకు 10 years బ్యాక్ మా ఫ్రెండ్కి ఒక ఆయనకి చెప్తా, అడ్వకేటే, మంచి పేరున్న అడ్వకేటు, లాటరీ టికెట్ అని, నీకు లాటరీ తగిలింది 10 కోట్ల లాటరీ టికెట్ తగిలిందని మెయిల్ వచ్చింది. అతను ఆశపడిపోయాడు, అరే 10 కోట్ల లాటరీ ఎట్లా వచ్చిందని చెప్పి మళ్ళీ మీరు రిప్లై ఇచ్చాడు. రిప్లై ఇస్తే వాళ్ళు లేదండి మీకు తగిలింది, మీరు అట్లా అది అని చెప్పి ఏదో అన్ని మెయిల్స్ పెట్టారు. మరి ఏంటంటే దానికి ట్యాక్స్ ఎంత కట్టాలండి, ముందు 10 లక్షలు పంపించండి అన్నారు. ఇతనికి ఏం తెలుసు, వచ్చి అతని 10 లక్షలు కట్టాడు, మళ్ళీ 10 లక్షలు కట్టాడు, 20 కట్టాడు. తీరా చూస్తే ఆయనకి ఏదో డౌట్ వచ్చింది. తీరా చూస్తే అది ఎక్కడో ఏదో దేశం ఉంటుంది కదా, జాంబియా, భూమి, ఆఫ్రికా దేశం, ఉగాండో, ఆ నుంచి ఆపరేట్, ఇంతవరకు రూపాయి రావాలి. ఎందుకు మన డాక్టర్ గారు ఒక ఆయన ఎక్కడ చూసే పేపర్లో చూసే ఆయన కూడా 40 లక్షలు కట్టింది. ఏం చెప్తామని మరి అంటే మనిషి యొక్క అత్యాస, గ్యాంబ్లింగ్ అనే సినిమా చూసినండి మొన్న మధ్య, ఎవరు గ్యాంబ్లర్, అందులో చెప్తాడు మనిషి యొక్క అత్యాసే వాడి నాశనానికి పునాది. ఎప్పుడైతే మీరు అత్యాసంగా ఉంటారో ఇబ్బంది పడతారు.